వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్ని కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా తీసుకున్న క్వశ్చన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 2025లో అడగడం జరిగింది. ఎవరికన్నా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, అసలు వెన్ డయాగ్రామ్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి నెంబర్స్కి కానీ పర్సన్స్కి కానీ థింగ్స్కి కానీ రిలేషన్ని మనకి సెంటెన్సెస్ ఫార్మాట్లో కాకుండా ఇలా డయాగ్రామ్ని యూస్ చేసుకొని చెప్తే వాటిని వెన్ డయాగ్రామ్స్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి, మనకి 21 షెఫ్స్ ఉన్నారు, 40 టీచర్స్ ఉన్నారు, 30 లాయర్స్ ఉన్నారు. ఇట్లా ఇదంతా వర్డ్స్ యూస్ చేసి చెప్పకుండా డైరెక్ట్గా ఈ ఒక్క డయాగ్రామ్ యూస్ చేసి చెప్తే దాన్ని మనం వెన్ డయాగ్రామ్ అంటారు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏం అడిగారంటే స్టడీ ద గివెన్ వెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ఈ డయాగ్రామ్ని స్టడీ చేసి ఇక్కడ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ని చెప్పమంటున్నారు. ఈ డయాగ్రామ్ మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈ 21 ఏంటి అంటే 21 షెఫ్స్ అని, 40 ఏంటంటే 40 టీచర్స్ అని, 30 ఏంటంటే 30 లాయర్స్ అని. ఈ 8 ఉంది కదా, ఈ 8కి ఏ రిలేషన్ ఉంది? ఇక్కడ లాయర్స్లోకి వస్తుంది, ఇటువైపు చూస్తే టీచర్స్లోకి వస్తుంది. అంటే 8 లాయర్స్ టీచర్స్ 8 మెంబర్స్. ఈ 5 ఉంది కదా, ఈ 5 అంటే ఏంటి అంటే ఈ 5 మెంబర్స్ బోత్ లాయర్స్ అండ్ షెఫ్స్. ఎందుకంటే ఇక్కడ చూడండి, రిలేషన్ షెఫ్స్లోకి ఉంది, లాయర్స్లోకి ఉంది. సో ఈ 5 మెంబర్స్ బోత్ షెఫ్స్ అండ్ లాయర్స్ అవుతారు. ఈ 9 మెంబర్స్ బోత్ షెఫ్స్ టీచర్స్ అవుతారు. ఈ 7 మెంబర్స్ మొత్తం షెఫ్స్ టీచర్స్ లాయర్స్. అంటే మనకి 7 మెంబర్స్ ఉన్నారు, 3 క్వాలిటీస్ ఉన్నవాళ్ళు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద నెంబర్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. హౌ మెనీ షెఫ్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో టీచర్స్ బట్ నాట్ లాయర్స్. అంటే ఏమడిగారు? హౌ మెనీ షెఫ్స్, ఎంతమంది షెఫ్స్ ఉన్నారు, వాళ్ళు టీచర్స్ కూడా అయి ఉండాలి బట్ లాయర్స్ అవ్వకూడదు. అంటే ఏంటి? 9 కదా. ఈ 9 మెంబర్స్ బోత్ షెఫ్స్ టీచర్స్. అంటే మన ఆన్సర్ ఏంటి? 9. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ చేసి ఫాలో చేయండి పేజ్ని.